తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్నటువంటి వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి తెలంగాణ విద్యావంతులకు యువతి యువకులందరికీ కూడా టీశాట్ తరపున శుభాభినందనలు. ఈ సెషన్లో మనం మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో జియోగ్రఫీ నుంచి పరిశ్రమలు అనే అంశాన్ని పరిశీలిస్తున్నాం. ఇక్కడ మెయిన్స్తో పాటుగా ప్రిలిమ్స్లో కూడా ఇందులో నుంచి మనకు ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది. మొట్టమొదటిసారిగా మనము ఇంతకుముందు సెషన్లో ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ, అల్యూమినియం ఇండస్ట్రీ, కొంతమేర కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ గురించి కూడా మనం చర్చించడం జరిగింది. ఇప్పుడు మనం కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ, ఈ సెషన్లో కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీతో పాటు సిమెంట్ ఇండస్ట్రీ, అలాగే షుగర్ కేన్ ఇండస్ట్రీ, ఈ ఇండస్ట్రీస్, ఈ పరిశ్రమల గురించి సమగ్రమైన సమాచారాన్ని చర్చిద్దాం. ఇక్కడ అభ్యర్థులందరూ కూడా ఏదైనా మెయిన్స్లో ఒక కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ గురించి కానీ వాటి గురించి అడిగినప్పుడు తప్పనిసరిగా ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏమున్నాయి, కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, ఇండియన్ జాగ్రఫీ అన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ జాగ్రఫీ అన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, ఆ చర్యలను కూడా మనము కూలంకుషంగా చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో నూలు వస్త్ర పరిశ్రమ అంటే కాటన్ టెక్స్టైల్ పరిశ్రమని, ఇండస్ట్రీని కనుక మనం పరిశీలించినట్లయితే భారతదేశం మొత్తం వస్త్ర ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఉత్పత్తిదారుడిగా ఉంది. అలాగే జూట్ ఇండస్ట్రీ తీసుకున్నామంటే లార్జెస్ట్ ఇండస్ట్రీ అంతా కూడా అతిపెద్ద పరిశ్రమ కానీ ఉత్పత్తిదారుడు కానీ భారతదేశమే. అలాగే సిల్క్ ఇండస్ట్రీ తీసుకున్న రెండవ అతిపెద్ద ఉత్పత్తిదారుడు భారతదేశం. సో భారతదేశంలో ఉన్నటువంటి నూలు వస్త్ర పరిశ్రమ ఏ ఏ ప్రాంతాల్లో అభివృద్ధి చెందింది అనే అంశాన్ని కనుక పరిశీలిస్తే ఇది మొట్టమొదటిగా పశ్చిమ తీరాన ఉన్నటువంటి మహారాష్ట్ర, గుజరాత్, తర్వాత తూర్పు తీరాన ఉన్నటువంటి తమిళనాడులోని కోయంబత్తూరు కన్నా ఈ ప్రాంతాల్లో కోయంబత్తూరు, తిరుపూరు ఈ ప్రాంతాల్లో కొంతమేర అభివృద్ధి చెందింది. అలాగే ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ఢిల్లీ, ఆగ్రా, మధుర ఈ ప్రాంతాల్లో కూడా కొంతమేర అభివృద్ధి చెంది ఆ విస్తరణ మనం ఇప్పుడు పరిశీలిద్దాం. సో ఈ విస్తరణకి అంటే నూలు పరిశ్రమ, వస్త్ర పరిశ్రమ అభివృద్ధి చెందడానికి గల కారణాలు కనుక మనం పరిశీలిస్తే మొట్టమొదటిసారిగా ఎందుకు పశ్చిమ తీరాన ఉన్నటువంటి మహారాష్ట్రలో మాత్రమే అభివృద్ధి చెందిన అంశాలను పరిశీలిస్తే మనము ముంబై కేంద్రంగా కనుక తీసుకున్నట్లయితే ముంబైలో స్వాతంత్రానికి పూర్వమే అవస్థాపన సౌకర్యాల అభివృద్ధి అనేది ఎంతో గొప్పగా జరిగినట్టుగా మనం గమనించవచ్చు. మిగిలిన భారతదేశంతో మనం పరిశీలించినట్లయితే ముంబైలో ముంబై పోర్టు, అలాగే గుజరాత్లోని ఖాండ్లా పోర్టు, రైల్ నెట్వర్క్స్, అలాగే రోడ్డు రవాణా మార్గాలు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందినటువంటి ప్రాంతంగా మనం గమనించవచ్చు. ఇక సాంకేతికపరమైన అంశాలను కనుక మనం పరిశీలించినట్లయితే పత్తి నుంచి దారాన్ని తీసేటప్పుడు అవి ట్రోపికల్ క్లైమేట్లో అంటే ఆయన రేఖా ప్రాంతంలో సముద్ర తీరం వెంబడి కనుక ఉన్నట్లయితే గాలిలో ఉన్నటువంటి నీటి పరిమాణం అంటే నీటి ఆవిరి ఆర్ద్రత శాతం అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఆర్ద్రత ఎక్కువగా ఉన్నప్పుడు స్పిన్నింగ్ చేసి మళ్ళీ జిన్నింగ్ చేస్తామండి. స్పిన్నింగ్ అంటే పత్తి నుంచి దూది గింజలను వేరు చేసి దూదిని సపరేట్ చేయడం. ఈ దూది నుంచి మనం మళ్ళీ దారం తీయడం జిన్నింగ్ అంటున్నాం. సో ఈ జిన్నింగ్ ప్రక్రియలో, దారాన్ని తయారు చేసే ప్రక్రియలో గాలిలో ఉన్న నీటి ఆవిరి పరిమాణం మనకి ఎక్కువ ఉన్నట్లయితే ఆ దారము తెగిపోకుండా మంచి క్వాలిటేటివ్ థ్రెడ్ అనేది మనకి నాణ్యతతో ఉన్నటువంటి దారం అనేది రావడానికి మనకి వీలు పడుతుంది. సో అటువంటి వాతావరణము మనం ముంబై తీరంలో ఉంది కాబట్టి అది కూడా ఒక ప్రధాన అంశంగా మనం గమనించాలి. ఇక భారతదేశంలో ఉన్నటువంటి మహారాష్ట్ర కనుక పరిశీలించినట్లయితే ఇది భారతదేశంలో కల్లా కూడా అత్యధికంగా నూలు వస్త్ర పరిశ్రమ కేంద్రీకృతమైనటువంటి ప్రాంతం. ఉదాహరణకు మనం చూసినట్లయితే దాదాపుగా 52.3% క్లాత్ ప్రొడక్షన్ అనేది, బట్ట అనేది ఇక్కడి నుంచే తయారవుతుంది. క్లాత్ ప్రొడక్షన్ 52.3% ఇక్కడి నుంచే తయారవుతుంది. అలాగే యార్న్ కనుక చూసినట్టు దారాన్ని తయారు చేయడంలో కూడా దాదాపుగా 70% యార్న్ ప్రొడక్షన్ కూడా ఈ ప్రాంతం నుంచే, ముంబై నుంచి పరిసర ప్రాంతాల నుంచే ఇక్కడ తయారవుతుంది. ఇక భారతదేశంలో ఉన్నటువంటి కాటన్ టెక్స్టైల్ ఏ ఏ ప్రాంతాల్లో విస్తరించిందని మనం కానీ గమనించినట్లయితే పశ్చిమ భారతదేశంలో
అభివృద్ధి చెందడానికి గల కారణాలు, మరి ఏ ప్రాంతాల్లో అభివృద్ధి చెందిన అంశాల కన్నా మనం పరిశీలించినట్లయితే పశ్చిమ భారతదేశంలో మహారాష్ట్ర ప్రాంతము, ఓకే. సో ఈ మహారాష్ట్రలో ఉన్న ముంబై ప్రాంతము, ఈ మహారాష్ట్రలో ఉన్న ముంబైని ఏమంటున్నామంటే మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అని అంటున్నాం. మాంచెస్టర్ ఆఫ్ ఇండియా. అలాగే గుజరాత్ ప్రాంతము కొంతమేర ఇక్కడ గుజరాత్లో వంటి సూరత్, అహ్మద్నగరు, ఓకేనా, ఈ ప్రాంతాల్లో అభివృద్ధి చెందింది. అలాగే అదర్ సెంటర్స్ కనుక చూసుకున్నట్లయితే నాగపూరు, పూణే, షోలాపూరు, జలగావు, ఓకేనా, ఈ ప్రాంతాల్లో మహారాష్ట్రలో వస్త్ర పరిశ్రమ బాగా అభివృద్ధి చెందినటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఇక్కడ అభివృద్ధి రావడానికి సహకరించిన అంశాలు ఏమిటి అంటే మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ ప్రాంతాల్లో అభివృద్ధి చెందగల కారణాలు వివరించండి అనగా అడిగినప్పుడు మనకి కారణాలు రాయాలి. పరిశ్రమ ఇక్కడ అభివృద్ధి చెందగల కారణాలను కనుక పరిశీలించినట్లయితే మొట్టమొదట ప్రత్తిని సాగు చేసేటువంటి భూములు, నల్లరేగడి భూములు, బ్లాక్ సాయిల్స్ అనేవి ఈ ప్రాంతం కూడా అధికంగా విస్తరించి ఉన్నాయి. సో నేలలు ఒకటైతే, రెండవది ఈ ప్రాంతంలో ఉన్న అవైలబిలిటీ ఆఫ్ చీప్ లేబర్, అంటే శ్రామిక శక్తి, తక్కువ వేతనానికి పనిచేసేటువంటి శ్రామిక శక్తి అదనంగా రావడం. అలాగే వీటితో పాటుగా విద్యుత్ అనేది కూడా మనకి ఈ ప్రాంతంలో విద్యుత్ పరిశ్రమలు బాగా అభివృద్ధి చెంది ఉండడం, విద్యుత్ ఉత్పత్తి అనేది అధికంగా ఉండడం. అలాగే రవాణా మార్గాలు అభివృద్ధి చెంది ఉండడం, రోడ్డు రవాణా కానీ, రైలు రవాణా కానివ్వండి. అలాగే పోర్ట్లు అభివృద్ధి చెంది ఉండడం, ఓకే. దీంతో పాటుగా పెట్టుబడిదారులు ఉండడం. సో క్యాపిటల్ అనేది ఈజీగా లభించడం. సో వీటితో పాటుగా మనకి అప్పటికే మన సాంకేతికంగా ముంబై దాని పరిసర ప్రాంతాలు కొంతమేర మిగిలిన భారతదేశంతో పోల్చినప్పుడు అభివృద్ధి చెంది ఉండడంతో మనకి అనువైనటువంటి వర్కర్స్, అంటే సాంకేతిక పరిజ్ఞానం కలిగినటువంటి, నైపుణ్యం కలిగినటువంటి శ్రామిక శక్తి కూడా ఇక్కడ మనకు లభించడం, ఇవన్నీ కూడా ప్రధాన కారణాలుగా మనం గమనించవచ్చు. ఇక సదరన్ రీజియన్లో కనుక చూసినట్లయితే, సౌత్ ఇండియాలో కనుక చూసినట్లయితే ఇక్కడ మనం తిరుచిరాపల్లి, మదురై, తమిళనాడులో ఉన్నటువంటి మదురై, తిరుచిరాపల్లి, అలాగే చెన్నై, ఓకేనా, శాలెం, కొంతమేర కోయంబత్తూరు, ఈ ప్రాంతాలన్నింటిలో కూడా తమిళనాడులో ఉన్నటువంటి ప్రాంతాలు బాగా అభివృద్ధి చెందినటువంటి పరిశ్రమగా మనం గమనించవచ్చు. ఇక్కడ పరిశ్రమ అభివృద్ధి చెందడానికి గల కారణం ఏమిటంటే ఈ ప్రాంతంలో కూడా కొంతమేర పత్తిని సాగు చేయడం. అలాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రిసోర్సెస్, సాధారణంగా మన విద్యుత్ కానివ్వండి, అలాగే నీటి సరఫరా కానివ్వండి, ఇవన్నీ కూడా రిసోర్సెస్ దీనికి అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితులు మనం గమనించవచ్చు. అలాగే చీప్లీ అవైలబుల్ లేబర్ కూడా, శ్రామిక శక్తి కూడా తక్కువలో లభించడం కూడా మనకి ఈ ప్రాంతంలో ఈ పరిశ్రమ అభివృద్ధి చెందడానికి కారణమైంది. ఇక నార్దర్న్ ఇండియా కనుక చూసినట్లయితే, భారతదేశంలో ఉత్తర భారతదేశంలో కనుక చూసినట్లయితే ఢిల్లీ, ఆగ్రా, కాన్పూర్, అమృత్సర్, అలాగే పాటియాలా, లూధియానా తక్కువ అండి, లూధియానా బాగా అభివృద్ధి చెందిన పరిశ్రమ. సో ఈ ప్రాంతాల్లో కూడా అభివృద్ధి చెందడానికి పరిస్థితులు ఏమి ఉన్నాయని మనం కనుక గమనించినట్లయితే, ఇక్కడ ఈ ప్రాంతంలో ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉత్తర మధ్యప్రదేశ్ కానివ్వండి, అలాగే మన పశ్చిమ ఉత్తరప్రదేశ్ కానివ్వండి, హర్యానా, పంజాబు, ఈ ప్రాంతాలలో సాగు చేసేటువంటి పత్తి అధికమైన నాణ్యతతో కూడినటువంటి పత్తి కావడం, అంటే లాంగ్ స్టేపుల్ కాటన్ అవైలబిలిటీ అనేది, మనకి పొడవు పింజ అవైలబిలిటీ అనేది ఎక్కువగా ఉండడం ప్రధాన కారణం. వీటితో పాటుగా ఈ ప్రాంతం అంతా కూడా అధిక జనసాంద్రత కలిగినటువంటి ప్రాంతం, గంగా మైదాన ప్రాంతం అంతా కూడా అక్కడ ఇండస్ట్రీస్ కానివ్వండి, అలాగే మతపరమైనటువంటి కేంద్రాలు కానివ్వండి, ఇవన్నీ ఉండడం, సారవంతమైన నేల ఉండడం వల్ల జనసాంద్రత అధికంగా ఉన్న ప్రాంతం. ఈ జనసాంద్రత అధికంగా ఉండడం వల్ల మార్కెట్ సైజు కూడా బాగా ఉంటుంది, డిమాండ్ కూడా అధికంగా ఉంటుంది. సో జనసాంద్రత అధికంగా ఉండడం ఒక కారణమైతే, ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కూడా బాగా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం ఇది. బ్రిటిష్ కాలంలోనే కోల్కతా నుంచి ఢిల్లీకి, ఢిల్లీ నుంచి ముంబైకి, సో ఈ ప్రాంతం అంతా కూడా ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ మిగతా భారతదేశంతో అది బాగా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం కాబట్టి ఇక్కడ రవాణా రంగం కూడా కొంతమేర సహకరించింది. ఇక ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉత్తరప్రదేశ్ కానివ్వండి, మధ్యప్రదేశ్ కానివ్వండి, బీహార్ కానివ్వండి, ఈ ప్రాంతాల్లో లభించేటువంటి శ్రామిక శక్తి కూడా తక్కువ వేతనాలకే అధికంగా పనిచేసేటువంటి
లక్షణం కలిగి ఉండడం కూడా, అంటే అవైలబిలిటీ ఆఫ్ చీప్ లేబర్ కూడా ఉండడం వల్ల ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందడానికి అవకాశం అనేది ఏర్పడింది. ఇక ఈస్టర్న్ రీజియన్లో కనుక చూసినట్లయితే, తూర్పు ప్రాంతంలో కనుక చూసినట్లయితే మనము ఇవి కోల్కతా, ఈస్టర్న్ ఇండియా అంటే తూర్పు భారతదేశం కనుక చూసినట్లయితే, తూర్పు భారతదేశంలో కోల్కతా, ఓకేనా, అలాగే సోదేపూరు అనేది కోల్కతాకి తూర్పున ఉన్నటువంటి, ఉత్తరాన ఉన్నటువంటి ఒక ప్రాంతము. అలాగే బల్గరియా ఇది కూడా శ్యామ్ నగరు, ఈ రెండు కూడా కలకత్తాకి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు ఇవన్నీ కూడా. ఇది కలకత్తాలో, వెస్ట్రన్ బెంగాల్లో శ్యామ్ నగర్ అనేది 24 పరగనాస్ డిస్టిక్లో ఉన్నటువంటి ప్రాంతము. అలాగే గౌస్రీ ఇది హౌరా జిల్లాలో ఉన్న ప్రాంతం. ఇది కూడా మంచి ప్రధానమైనటువంటి వస్త్ర పరిశ్రమ అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం. గౌస్రీ. సల్కియా ఇది హౌరా మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రాంతం. ఇదని సల్కియా అనేది మనకు సివిల్స్లో అడిగినటువంటి ప్రశ్న అనేది. సల్కియా ప్రాంతం ఏ ఇండస్ట్రీస్కి అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం అని గతంలో చాలా సంవత్సరాల క్రితం అడిగిన ప్రాంతం ప్రశ్న ఇది సల్కియా. సో ఇవన్నీ కూడా తూర్పు భారతదేశంలో ఉన్నటువంటి ప్రాంతాలు. అలాగే శ్రీరాంపూర్ కూడా చాలా వస్త్ర పరిశ్రమ అభివృద్ధి చెందినట్టు బాగా అభివృద్ధి చెందిన ప్రాంతం. అలాగే మొరిగ్రామ్ హౌరా డిస్టిక్లో ఉంటుంది, ఇది కూడా మరిగ్రామ్. సో ఈ ప్రాంతాలన్నీ కూడా తూర్పు భారతదేశంలో వస్త్ర పరిశ్రమ అభివృద్ధి చెందిన ప్రాంతాలు. ఇవన్నీ కూడా కోల్కతాకి సమీప ప్రాంతంలో విసినిటీలో ఉన్నటువంటి ప్రాంతాలు ఇవన్నీ కూడా. సో ఈ విధంగా ఉత్తర భారతదేశము, తూర్పు భారతదేశము, దక్షిణ భారతదేశాల్లో ఏ ఏ ప్రాంతాల్లో ఈ పరిశ్రమ అభివృద్ధి చెందింది, దానికి గల కారణాలు ఏంటి మనం ఇప్పుడు చర్చించాం. ఈ తూర్పు భారతదేశంలో అభివృద్ధి చెందడానికి కారణం అంటే వాతావరణం అనుకూలంగా ఉండడం. ఇక్కడ ప్రతిని పండించే ప్రాంతం కొంత తక్కువైనప్పటికీ కోల్కతా చుట్టూ మనకి పోర్ట్ ఫెసిలిటీ ఉండడం వల్ల ముడి పత్తిని దిగుమతి చేసుకోవడానికి అధికంగా అవకాశాలు ఉన్నాయి. వీటితో పాటుగా ఉత్తరప్రదేశ్ నుంచి, మధ్యప్రదేశ్ నుంచి కూడా రోడ్డు రవాణా మార్గాల ద్వారా పత్తిని మనం ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేయడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందడం అనేది జరిగింది. ఇక భారతదేశంలో ఉన్నటువంటి ఈ వస్త్ర పరిశ్రమ, నూలు వస్త్ర పరిశ్రమ ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటుంది, ప్రాబ్లమ్స్ ఏమిటంటే సమస్యలు ఏమున్నాయంటే, మొట్టమొదటి ప్రధానమైన సమస్య దేశీయ విభజన సమయంలో సారవంతమైన నేలలు పాకిస్తాన్కి వెళ్ళడంతో ఆ ప్రాంతంలో మనం ఇంతకుముందు పండిస్తున్నటువంటి లాంగ్ స్టేపుల్ కాటన్, పొడవు పింజ కాటన్ అనేది మనకి అక్కడి నుంచి వస్తున్నటువంటి ఉత్పత్తి అది. సో అది ఎప్పుడైతే మనం చేయి దాటిపోయిందో మనకి లాంగ్ స్టేపుల్ కాటన్కి చాలా తీవ్రమైనటువంటి కొరత ఏర్పడింది. పొడవు పింజ మనకు దొరకడం అనేది, లభ్యత అనేది తక్కువైపోయింది. సో పొడవు పింజ లభ్యత అనేది చాలా తక్కువైపోయింది. అలాగే భారతదేశంలో 1980-90 ఆ ప్రాంతాల నుంచి కనుక మనం పరిశీలించినట్లయితే, ఎప్పుడో 1950లో 60లో ఏర్పాటు చేసినటువంటి మెషినరీ, అవుట్డేటెడ్ మెషినరీనే వాడుతూ ఉండడం వల్ల మనకి ఇంటర్నేషనల్ మార్కెట్తో పోల్చుకుంటే భారతదేశంలో ఈ వస్త్ర పరిశ్రమను ఉత్పత్తి చేయడానికి అయ్యే ఉత్పత్తి వ్యయం అనేది చాలా ఎక్కువగా ఉంది. సో దీనికి గల కారణం ఏమిటంటే, అవుట్డేటెడ్ మెషిన్ అనేది వాడడం వల్ల మనకి ఉత్పత్తి వ్యయం బాగా పెరిగిపోయింది. దీంతో మనం అంతర్జాతీయ మార్కెట్లో మనం పోటీ పడలేకపోతున్నాం. అలాగే 1991 కొత్త పారిశ్రామిక విధానం వల్ల మనకి భారతదేశం యొక్క మార్కెట్ని ప్రపంచ వాణిజ్యానికి బార్లా తలుపులు తీసాం. సో ఈ తెరవడం వల్ల ఏమంటే, అంతర్జాతీయ మార్కెట్ నుంచి వచ్చేటటువంటి అభివృద్ధి చెందిన దేశాల నుంచి కానీ, అమెరికా కానివ్వండి, యూరోపియన్ యూనియన్ కానివ్వండి, అలాగే చైనా నుంచి కానివ్వండి, ఈ ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి దిగుమతి అయ్యేటటువంటి నాణ్యమైనటువంటి తక్కువ ధర లభించే బట్టలతో, వస్త్రాలతో మన పరిశ్రమ పోటీ పడలేకపోయింది. సో ఆ బాగా సెట్ బ్యాక్ అయినటువంటి పరిస్థితి అక్కడ. సింథటిక్ ఫైబర్స్ వస్తున్నాయి మనకి. సిల్క్ చీరలు కానీ మనం బట్టలో వాడే వాటిలో ప్యూర్ కాటన్ కాకుండా సింథటిక్స్ కూడా వాడుతున్నాం. ఎప్పుడైతే సింథటిక్ దారాల నుంచి మనకి బట్ట తయారవుతూ వస్తుందో, వెంటనే దాని యొక్క ప్రభావం, తక్కువ ధరకు వచ్చేటువంటి ఆ బట్ట యొక్క ప్రభావం మన వస్త్ర పరిశ్రమ మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపింది. అంటే సింథటిక్ థ్రెడ్స్ ఏవైతే ఉన్నాయో, ఫ్యాబ్రిక్స్ ఏవైతే ఉన్నాయో, పాలిస్టర్ లాంటివి, వీళ్ళన్నీ కూడా ఈ యొక్క అధిక ఉత్పత్తి, తక్కువ ఖర్చుతో కూడిన ఈ అధిక ఉత్పత్తి ఏమైందంటే, మిగిలినటువంటి సహజంగా స్వాభావికంగా ఉన్నటువంటి మన నూలు వస్త్ర పరిశ్రమ మీద తీవ్రమైన ప్రభావం చూపింది. అలాగే మార్కెట్ ఫ్రమ్ చైనా నుంచి వచ్చేటటువంటి వాటితో మన భారతదేశంలో ఉన్నటువంటి, చైనానే కానివ్వండి, జపాన్ కానివ్వండి, బంగ్లాదేశ్
యూకే, బంగ్లాదేశ్లో మనకంటే కూడా అభివృద్ధి చెందినటువంటి టెక్నాలజీ ఉందండి కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీలో. సో బంగ్లాదేశ్, చైనా, యూకే కన్నా ఈ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి, ఈ మార్కెట్స్ నుంచి వచ్చేటటువంటి ఈ దిగుమతులు ఏవైతే ఉన్నాయో వాటితో మనం పోటీ పడడం చాలా కష్టంగా మారింది. సో ఎప్పుడంటే 20వ శతాబ్దం చివరి నాటి పరిస్థితి. వీటితో పాటుగా మరొక సమస్యని కనుక మనం పరిశీలించినట్లయితే, భారతదేశంలో ఉన్న అవుట్డేటెడ్ మెషినరీతో మన ఉత్పత్తిని సాధించలేని సందర్భంలో ప్రభుత్వం నుంచి సహకారం అందడం కూడా చాలా లోపమైంది. ప్రభుత్వం నుంచి సహకారం అంది కనుక వారికి ఉన్నటువంటి ఆ డెబ్ట్స్ ఏవైతే ఉన్నాయో మాఫీ చేయడం కానివ్వండి, అప్పులు అయితే ఉన్నాయో మాఫీ చేయడం, లేదా కొత్త అప్పులు ఇవ్వడం, తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వడం అనేది కనుక మనం చేసినట్లయితే కొంతమేర పరిశ్రమ మరింత ముందుకు సాగి ఉండేటటువంటి పరిస్థితి ఉండేది. సో ఈ సమస్యలు అన్నిటి వల్ల 20వ శతాబ్దం చివరి నాటికి భారతదేశంలో ఉన్నటువంటి నూలు వస్త్ర పరిశ్రమ, కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ చాలా మేర సమస్యల్ని ఎదుర్కోవడం జరిగింది. ఒకసారి మనకు ఉత్పత్తిని కనుక చూసినట్లయితే, భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం 1990 నాటికి దాదాపు 770 రిజిస్టర్ అయినటువంటి నూలు వస్త్ర పరిశ్రమలు ఉంటే, ఆ 90 నాటికి ఉన్నటువంటి ఆర్థిక సంక్షోభం వల్ల కావచ్చు, మనం ఇప్పుడు చెప్పిన ఈ సమస్యలన్నిటి వల్ల కావచ్చు, దాదాపుగా 450 ఇండస్ట్రీస్ కాయల పరిశ్రమలుగా గుర్తింపు చెందాయి. వాటితో పాటుగా ఒక 170 పరిశ్రమలు మరలా సిక్ ఇండస్ట్రీస్గా కూడా గుర్తింపు పొందాయి. అంటే కొన్ని పరిశ్రమలు 450 పరిశ్రమలు మూసివేస్తే ఇక 150 పరిశ్రమల నుంచి 170 పరిశ్రమలకు కూడా సిక్ ఇండస్ట్రీస్గా, అంటే నష్టాల్లో నడుస్తున్న పరిశ్రమలుగా మనకి గుర్తించబడినాయి. సో దీని ద్వారా ఏమైందంటే, భారతదేశంలో ఉన్నటువంటి నూలు వస్త్ర పరిశ్రమ కొంతమేర తీవ్రమైనటువంటి సంక్షోభాన్ని ఎదుర్కోవడం మనం గమనించవచ్చు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని భారత ప్రభుత్వం 1999లో ఈ పరిశ్రమను అభివృద్ధి చెందించడం కోసము, పరిశ్రమ యొక్క కష్టాల నుంచి గట్టెక్కించడం కోసము ఒక స్కీమ్ను ప్రారంభించడం జరిగింది. దాన్ని ఏమంటే టెక్నాలజీ అప్గ్రేడేషన్ స్కీమ్ అన్నాం. టెక్నాలజీ అప్గ్రేడేషన్ అంటే సాంకేతికతను అభివృద్ధి చెందించడం. సో ఈ టెక్నాలజీ అప్గ్రేడేషన్ స్కీమ్ని 1990లో ప్రారంభిస్తే, ఇది ఒక ఇంట్రెస్ట్ సబ్సిడీ స్కీమ్. అంటే రుణం ఇచ్చి రుణం మీద వడ్డీ లేకుండా చేయడం, వడ్డీ లేకుండా రుణాలు ఇవ్వడం. సో ఆ వడ్డీని ఏం చేసిందంటే కేంద్ర ప్రభుత్వం భరించడం జరిగింది. సో ఈ ఇండస్ట్రీలు ఏవైతే ఉన్నాయో, కాయలాబడిన పరిశ్రమలు కానివ్వండి, లేదా సిక్ ఇండస్ట్రీస్గా గుర్తింపు పొందిన పరిశ్రమలు కానివ్వండి, తర్వాత కొత్తగా ఏమైనా పరిశ్రమలు స్థాపించే ఉంటే వాటికి కానివ్వండి, వీటన్నిటికి కూడా రుణం మీద వడ్డీ లేకుండా ఒక స్కీమ్ ప్రారంభిస్తే దాన్ని టెక్నాలజీ అప్గ్రేడేషన్ స్కీమ్ అన్నాం. ఈ టెక్నాలజీ అప్గ్రేడేషన్ స్కీమ్లో 4 లక్ష్యాలు ఉన్నాయి. ఈ 4 లక్ష్యాలు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటి చూసినట్టయితే కాటన్ రీసెర్చ్ టెక్నాలజీ జనరేషన్ అంటాం. కాటన్ రీసెర్చ్ టెక్నాలజీ జనరేషన్. టెక్నాలజీ జనరేషన్ అంటే ప్రతి మీద ఉన్నటువంటి టెక్నాలజీని అధికంగా పరిశోధన చేసి, ఆ పరిశోధన ఫలితాల ద్వారా వచ్చినటువంటి ఫలితాలు ఏవైతే ఉంటాయో వాటిని ఇండస్ట్రీస్కి, అలాగే వ్యవసాయ రంగం మీద త్వరితగతిన వాటిని అనువర్తింపచేయడం కాటన్ టెక్నాలజీ రీసెర్చ్. రెండవది చూసినట్టయితే ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ అండ్ డెవలప్మెంట్. ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ అండ్ డెవలప్మెంట్ అంటే సాంకేతిక బదిలీ మరియు అభివృద్ధి. ఈ సాంకేతిక బదిలీ అన్నట్లయితే ఇతర దేశాల నుంచి సాంకేతికతను మనం హైర్ చేసుకోవడం, అంటే మనకు లభించేలా చూసుకోవడం. ఆ లభించినటువంటి సాంకేతికత ఏదైతే ఉందో వాటిని త్వరితగతిన ఉన్నటువంటి ఇండస్ట్రీస్కి వాటిని ఇంప్లిమెంట్ చేసి తద్వారా మన యొక్క అభివృద్ధిని సాధించడం. దీని తర్వాత చూసినట్లయితే డెవలప్మెంట్ ఆఫ్ మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మార్కెట్ అవస్థాపన సౌకర్యాల అభివృద్ధి. సో మార్కెట్లో ఉన్నటువంటి లోపాలు ఏమున్నాయి, ఇతర దేశాలతో మనం కాంపిటీషన్లో పాల్గొనలేకున్నాం, వాటితో పోటీ పడలేకున్నాం. ఈ మార్కెట్లో పోటీ పడలేకపోవడానికి గల కారణాలు ఏమిటి, దాని సమస్యలు ఏమిటి, అలాగే అవస్థాపన సౌకర్యాలు ఏమైనా రోడ్లు కానీ, రైలు నెట్వర్క్ కానీ, లేదా సాంకేతిక సహకారం కానివ్వండి, లేదా ఇంటర్నెట్ ఫెసిలిటీస్, ఇలాంటివి ఏవైతే అవస్థాపన సౌకర్యాలు అవసరం ఉన్నాయో వాటిని త్వరితగతిన అభివృద్ధి చేయడం. అలాగే మోడర్నైజేషన్ ఆఫ్ స్పిన్నింగ్ అండ్ జిన్నింగ్. ఇంతకుముందు చూసాం, స్పిన్నింగ్ అన్నట్లయితే పత్తి నుంచి విత్తనాలు తయారు చేయడము, అలాగే జిన్నింగ్ అన్నప్పుడు తీసినటువంటి దూది నుంచి మనము దారాన్ని తయారు చేయడం. సో దీని యొక్క ఆధునీకరణ, స్పిన్నింగ్ అండ్ జిన్నింగ్ యొక్క ఆధునీకరణ అనేవి దీంట్లో ప్రధానమైనటువంటి అంశాలు. సో దాని తర్వాత మరలా
ఈ చర్యల ద్వారా కొంతమేర భారతదేశంలో ఉన్నటువంటి నూలు వస్త్ర పరిశ్రమలు కొంతమేర రికవరీ కావడం, కాయలాబడిన పరిశ్రమలు కానివ్వండి, లేదా సిక్ ఇండస్ట్రీస్ కూడా మరలా ఉత్పత్తిని ప్రారంభించడం జరగడం అనేది మనం గమనించవచ్చు. సో ఈ విధంగా జరుగుతున్న క్రమంలో 2016లో ఎన్డీఏ గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఎన్డీఏ 2 గవర్నమెంటు ఒక స్కీమ్ని తీసుకొచ్చింది. దాన్ని మన టెక్స్టైల్ పాలసీ ఎప్పుడు ఉంటుందండి, ప్రతి 5 సంవత్సరాలకి. సో ఈ 2016లో వచ్చినటువంటి టెక్స్టైల్ పాలసీ ఏదైతే ఉందో, ఇది భారతదేశంలో ఉన్నటువంటి నూలు వస్త్ర పరిశ్రమకి మంచి ఊతాన్ని ఇచ్చిందని మనం చెప్పుకోవచ్చు. సో ఈ టెక్స్టైల్ పాలసీలో ఉన్నటువంటి ప్రధానమైన అంశం ఏంటంటే, 2016లో కేవలం $39 బిలియన్ ఉన్నటువంటి వర్తక వాణిజ్యం, అంటే ఎక్స్పోర్ట్స్, ఎగుమతులు, భారతదేశం జరిగేటువంటి ఎగుమతుల విలువ $39 బిలియన్ ఉన్నదాన్ని 2016 నాటికి ఉన్నదాన్ని 2024-25 నాటికి దీని విలువని $300 బిలియన్ పెంచడాలని ఒక లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఓకే. సో వీటితో పాటుగా అదనంగా 35 మిలియన్ల జాబ్స్ కూడా, అంటే 35 మిలియన్ల ఉపాధి అవకాశాలను కూడా కల్పించాలని ఒక లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. సో 2016 టెక్స్టైల్ పాలసీలో ఉన్నటువంటి ప్రధానమైన అంశాలు ఏమిటంటే, $39 బిలియన్ ఉన్నటువంటి ఎగుమతుల విలువని 2024-25 నాటికి $300 బిలియన్ పెంచడం, అదనంగా మరొక 35 మిలియన్ల ఉద్యోగాలని కల్పించడం. సో ఈ అంశం మీద అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది, ఇది సాధ్యమా కాదా అనే దానికి ఒక కమిటీని కూడా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఆ కమిటీ పేరు అంటే శంకర్ కమిటీ, అశుతోష్ శంకర్ కమిటీని ఏరడం జరిగింది. సో ఈ కమిటీ రిపోర్ట్ కూడా భారత ప్రభుత్వంకి చేరడం జరిగింది. సో ఈ లక్ష్యాలన్నింటినీ కూడా మనకి చేరుకునే క్రమంలో ఎదురయ్యే అవాంతరాలు కానివ్వండి, ఆ విధంగా అభివృద్ధిని సాధించడానికి తీసుకోవాల్సిన చర్యలు కానివ్వండి కూడా ఈ కమిటీ సూచించడం జరిగింది. దీని తరువాత మరలా 2005లోనే ఒక పాలసీని ప్రారంభించున్నాము. 2005లోనే దీనికి ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ పార్క్స్ అని ఉంది. ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ పార్క్స్ ఉంది. సో ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ పార్క్స్ ఏవైతే ఉన్నాయో, సమీకృత టెక్స్టైల్ పార్క్స్ ఏవైతే ఉన్నాయో, అప్పటికే దాదాపుగా 57 టెక్స్టైల్ పార్క్స్ ఉంటే 2016లో ప్రారంభించినటువంటి ఈ టెక్స్టైల్ పాలసీ ఏదైతే ఉందో, ఆ పాలసీ ప్రకారం మరో అదనంగా 25 టెక్స్టైల్ పార్కుల్ని మనం దీనికి చేర్చడం జరిగింది. 2005లో ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ పార్క్స్ పాలసీని 2016లో అప్డేట్ చేస్తూ దాన్ని అభివృద్ధిని కొంచెం ఎక్స్టెండ్ చేస్తూ అప్పటికే ఉన్నటువంటి 57 పార్కులకు అదనంగా మరొక 25 పార్కుల్ని తయారు చేయడం జరిగింది. ఈ పార్కుల్ని ఎక్కడెక్కడ అంటే ఈ క్లస్టర్స్ని, టెక్స్టైల్ క్లస్టర్స్ని ఏ ప్రాంతాలు అభివృద్ధి చెందాలని చూశారంటే, బరేలీ, ఓకేనా, లక్నో, సూరత్, కచ్చి, బగల్పూర్, మైసూర్ మరియు తమిళనాడులోని ఏదో ఒక ప్రాంతంలో దీన్ని మనకు ఈ క్లస్టర్స్ని మళ్ళా ఒక 20 టెక్స్టైల్ పార్క్స్ ఉంటుంది. ఆ పార్క్స్ అన్ని కలిపి ఒక క్లస్టర్గా పెడితే ఈ క్లస్టర్లు ఈ ప్రాంతాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక వీటి తర్వాత మరొక స్కీమ్ కూడా మనం గమనించాలి. NERTPS అంటే RTPS, నార్త్ ఈస్టర్న్ రీజియన్ టెక్స్టైల్ ప్రమోషన్ స్కీమ్. నార్త్ ఈస్టర్న్ రీజియన్ టెక్స్టైల్ ప్రమోషన్ స్కీమ్. సో ఈశాన్య భారతదేశంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రాల్లో ఏమైందంటే, పెద్దగా టెక్స్టైల్ ఇండస్ట్రీ అభివృద్ధి చెందలేదు. ఈ ప్రాంతంలో కూడా మనకి అభివృద్ధి చెందినట్లయితే బాగుంటుంది, సమగ్రంగా పరిశ్రమ యొక్క వికేంద్రీకరణ బాగుంటుందనే ఉద్దేశంతో ఈ స్కీమ్ను ప్రారంభించడం జరిగింది. ఈ స్కీమ్లో ఉన్న ప్రధాన ఉద్దేశం ఏముందంటే, ఆ నార్త్ ఈస్టర్న్ రీజియన్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువకుల్ని సేకరించి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం, అంటే స్కిల్ ప్రోగ్రామ్. ఇది స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, అంటే నైపుణ్య అభివృద్ధి ప్రోగ్రామ్. ఇది నైపుణ్య అభివృద్ధి ప్రోగ్రామ్. సో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద విద్యావంతులైనటువంటి ఆ యువకులందరూ కూడా ట్రైనింగ్ ఇచ్చి కొంతకాలం ట్రైనింగ్ ఇచ్చిన వెంటనే తప్పనిసరిగా ఉపాధి అవకాశాలను కల్పించే విధంగా చేర్చబడినటువంటి ప్రోగ్రామ్ నార్త్ ఈస్టర్న్ రీజియన్ టెక్స్టైల్ ప్రమోషన్ స్కీమ్, టెక్స్టైల్ సెక్టార్. వీటితో పాటుగా ఈ ప్రాంతంలో కూడా టెక్స్టైల్ ఇండస్ట్రీస్ని మనం నెలకొల్పే విధంగా తగిన చర్యలు తీసుకోవడం. ఇది నార్త్ ఈస్టర్న్. ఇది ఈ స్కిల్ ప్రోగ్రామ్ని ఎక్కడ అభివృద్ధి చేశారంటే, అగర్తలాలో, ఈ ప్రాంతంలో త్రిపురలో ఉన్నటువంటి అగర్తలాలో ఈ ప్రోగ్రాం ప్రారంభించడం జరిగింది.
మరొక స్కీమ్ కనుక పరిశీలించినట్టే సమర్థ్ 2019-20లో చేసినటువంటి ప్రోగ్రామ్ ఇది సమర్థ్ స్కీమ్ ఫర్ కెపాసిటీ బిల్డింగ్ ఇది. సో కెపాసిటీ బిల్డింగ్ టెక్స్టైల్ సెక్టర్ స్కీమ్ ఫర్ కెపాసిటీ బిల్డింగ్ ఇన్ టెక్స్టైల్ సెక్టార్ అంటే మన వస్త్ర రంగంలో నూలు వస్త్ర పరిశ్రమ రంగంలో కెపాసిటీని అభివృద్ధి చేయడం. అంటే ఏ ఏ ప్రాంతాల్లో అవకాశం ఉందో ఆయా ప్రాంతాలలో కొత్త ఎంటర్‌ప్రెన్యూర్స్‌ని మనము ఎంకరేజ్ చేయడం, కొత్తగా ఇండస్ట్రీస్ పరిశ్రమలు పెట్టే వాళ్ళని మనము ప్రోత్సహించడం. సో దానికి తగినటువంటి సాంకేతిక సహకారాన్ని అందించడం. ఈ సాంకేతిక సహకారంతో పాటుగా వీవింగు అంటే మగ్గం నేయడము వీటన్నిటిలో ఉన్నటువంటి టెక్నాలజీని మరింత అభివృద్ధి చెందించడం ఇది సమర్థ్ యొక్క ఉద్దేశం. కాకపోతే ఈ సమర్థ్‌ని స్పిన్నింగ్ జిన్నింగ్ ప్రక్రియలకి అనువర్తించకుండా దాని తర్వాత బట్టన్ వేసే కాడ దగ్గర నుంచి పవర్లూమ్స్ కానివ్వండి, హ్యాండ్లూమ్స్ కానివ్వండి, వీటన్ని బట్టన్ వేసే ప్రాంతం నుంచి ఆ పరిస్థితి నుంచి ఎక్స్పోర్ట్స్ వరకు అంటే మనం రిటైల్ మార్కెట్ వరకు అలాగే ఇతర దేశాలకు ఎగుమతి అయ్యే వరకు వాల్యూ యాడెడ్ చైన్ అని ఉంటుంది. వాల్యూ యాడెడ్ చైన్ అంటే ఒక ప్రాంతం నుంచి ఇప్పుడు తయారీ కేంద్రము ఇది, తర్వాత ఇక్కడ మళ్ళీ ఇక్కడ నుంచి ఒక హోల్సేల్ డీలర్కి వెళ్ళింది, మళ్ళీ ఇక్కడ నుంచి రీటైల్ డీలర్కి వెళ్ళింది, మళ్ళీ హోల్సేల్ డీలర్ నుంచి ఆ బట్టల మీద ఏదైనా రంగులు ముద్రించడం కానివ్వండి, దానికి అదనంగా ఏమైనా చేతి వృత్తులు చేయడం కానివ్వండి, ఓకేనా, వాటి నగిషీలు చేయడం కానీ అంటే వాటి యొక్క విలువను పెంచే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఈ విలువ ఆధారిత ఈ చైన్ ఏదైతే ఉందో, వాల్యూ యాడెడ్ చైన్ ఏదైతే ఉందో ఆ చైన్లో ప్రతి దగ్గర అవసరమైనటువంటి ప్రాంతాల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించడము అనేది దీని యొక్క ప్రధాన ఉద్దేశం సమర్థ స్కీమ్. ఈ విధంగా భారతదేశంలో నూలు వస్త్ర పరిశ్రమ 1854లో ప్రారంభించబడి ఇప్పుడు 2021-22 నాటికి కనుక చూసినట్లయితే వాణిజ్యపరంగా ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఎగుమతిదారుడుగాను రెండవ అతిపెద్ద ఉత్పత్తిదారుడుగాను ఉండడం మనం గమనించవచ్చు. అలాగే మనము ఇంతకుముందు చూసినట్లుగా 2024-25 నాటికి $300 బిలియన్ వర్తక వాణిజ్యాన్ని సాధించాలి అనే దిశలో కనుక మనం చూసినట్లయితే ఇప్పటికే మనం $150 నుంచి $160 బిలియన్ వరకు ఎగుమతులు మనం చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో దీన్ని చేరుకోవడానికి కూడా అవకాశాలు ఉన్నట్లుగా, అంటే కొంతమేర పూర్తి స్థాయిలో చేరుకోకపోయినా కొంతమేర దగ్గరగా మన అవకాశాన్ని లేదా లక్ష్యాన్ని చేరుకునే విధంగా మనం పయనిస్తున్నామని మనం చెప్పవచ్చు. సో ఈ విధంగా భారతదేశంలో ఉన్నటువంటి నూలు వస్త్ర పరిశ్రమను కనుక మనం పరిశీలించినట్లయితే ఇది సుమారుగా మొదట్లో ప్రారంభంలో 14.5 మిలియన్ల మందికి ఉపాధిని కల్పిస్తుంటే ఈరోజు జీడిపిలో మనం 7% వాటాను కలిగి మొత్తం పారిశ్రామిక రంగంలో 14% వాటాను కలిగి భారతదేశంలో ఉన్నటువంటి యువకులకి మళ్ళా అదేవిధంగా వస్త్ర వ్యాపార రంగంలో ఉన్నటువంటి అనేక మంది వర్తకులకి ఉపాధిని కల్పించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. ఇది మనం మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చర్చించామండి. కొన్ని ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి అంశాలు కూడా మనం ఇక్కడ చూసినట్లయితే మొత్తము భారతదేశంలో ప్రారంభంలో 423 పరిశ్రమలు ఉంటే ఇప్పుడు ప్రస్తుతం భారతదేశంలో విభజనకు ముందు 423 పరిశ్రమలు ఉంటే విభజన తర్వాత ప్రస్తుతం నేటికి దాదాపుగా ఒక 1000 కాటన్ మిల్స్ ఉన్నాయండి. సో 1000 కాటన్ మిల్స్ నుంచి వచ్చేటువంటి పరిశ్రమలో వచ్చేటువంటి ఉత్పత్తి ఎంత ఉంటుందంటే 63% గ్లోబల్ ట్రేడ్ ఉంది. సో భారతదేశం నుంచి వచ్చేటటువంటి ఉత్పత్తి చేసేటటువంటి ఈ నూలు వస్త్ర పరిశ్రమ నుంచి ఉత్పత్తులు ఎంత ఉన్నాయంటే ప్రపంచ వాణిజ్యంలో ఆ రంగంలో 63%గా ఉన్నాయి. అలాగే వీటితో పాటుగా మొత్తము వరల్డ్ ప్రొడక్షన్లో 14% ప్రొడక్షన్ కలిగి ఉంది. ప్రపంచ మొత్తం ఉత్పత్తిలో 14% ఉత్పత్తిని కలిగి ఉంది. అలాగే సెకండ్ లార్జెస్ట్ టెక్స్టైల్ ప్రొడ్యూసర్ ఇన్ ద వరల్డ్, రెండవ అతిపెద్ద ఉత్పత్తిదారుడు. ఇక జూట్ ప్రొడక్షన్లో చూసినట్లయితే కనుక మొదటి అతిపెద్ద ఉత్పత్తిదారుడు, సిల్క్ ఉత్పత్తిలో చూసినట్లయితే కనుక రెండవ అతిపెద్ద ఉత్పత్తిదారుడు. ఇవన్నీ కూడా ప్రిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు. అలాగే జీడిపిలో కనుక చూసుకున్నట్లయితే 7% వాటాను కలిగి ఉండడం కూడా మనం గమనించవచ్చు. సో అభ్యర్థులు అందరూ కూడా ఇక్కడ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూని చదవకుండా మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు కనుక ఒక లాంగ్ ఆన్సర్, ఒక ఎస్ఏ టైప్లో లాంగ్ ఆన్సర్ కనుక ప్రిపేర్ చేసుకున్నట్లయితే
ఇవన్నీ కూడా అందులో జోడించుకున్నట్లయితే ఇంట్రడక్షన్లో ఇవన్నీ భారతదేశంలో ఉన్నటువంటి వస్త్ర ప్రసంగ ప్రత్యేకత ఏమిటన్నప్పుడు మనం ఇప్పుడు చెప్పినటువంటి ఫిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి ఈ 4-5 పాయింట్ని మొదట్లో ఆన్సర్ ఇంట్రడక్షన్లో రాసి దాని తర్వాత వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నకు అనుగుణంగా మనం సమాధానం రాసినట్లయితే మనం గరిష్టంగా మార్కులు సాధించడానికి అవకాశం ఉంది. ధన్యవాదాలు.